వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు గత ప్రభుత్వ లోపాలను ఎత్తుచూపుతూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో ఆదాయ మార్గాలపై అన్వేషణలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా గ్రేటర్ పరిధిని విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అది కుదరకపోతే 4 వైపులా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. ఇలా సాధ్యం కాని పరిస్థితుల్లో 4 వైపులా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరిట 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలపైన ఆలోచనలు చేస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని డివిజన్లలో సమానంగా జనాభా ఉండేలా చూడాలని సూచించారు. నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలు లేకుండా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా కొన్ని డివిజన్లలో 1,00,000 మంది జనాభా ఉండగా మరికొన్ని చోట్ల 30,000 మంది వరకు మాత్రమే ఉంటున్నారు. దీంతో మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులో అసమానతలు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాలకు లాభం, కొన్నింటికి నష్టపోతున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా సమానంగా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఒకే తీరుగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం పూర్తయిన వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని, ఆ తర్వాతే విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లాలని మున్సిపల్ అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక విలీన ప్రక్రియ నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియలో ఢిల్లీ తరహా విధానాన్ని అవలంబించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఢిల్లీలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఒకే కార్పొరేషన్గా చేశారు. ఆ విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విలీనం జరిగిన తీరు, అందుకు అనుసరించిన విధానాల గురించి మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశంలో సీఎం రేవంత్ ఆరా తీశారు. మొత్తానికి సీఎం రేవంత్ గ్రేటర్ పరిధిని పెంచడంతో పాటు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే RRR పరిధిలోకి రానున్న మండలాలన్నింటినీ హెచ్ఎండిఏలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని మరో 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలిస్తే 2025 నాటికి జిల్లాలో సుమారు 40% గ్రేటర్ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.
మొత్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం పూర్తయిన వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని ఆ తర్వాతే విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లాలని మున్సిపల్ అధికారులకైతే సీఎం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఇక ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, పద్మ, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని పెంచాలని, దానికి హెచ్ఎండిఏ పరిధిని అనుసంధానం చేయాలని చెప్పి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తనలో ఆయన ఒక ప్లాన్ ఆయన అధికారుల ముందు పెట్టారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో ఈ జిహెచ్ఎంసీలో ఇప్పుడున్న 150 డివిజన్లో 150 డివిజన్లకు సంబంధించి ఒక డివిజన్లో 1,00,000 మంది జనాభా ఉంటే ఇంకొక డివిజన్లో 30,000 లోపు జనాభా ఉన్నారు. ఇదంతా కూడా జనాభా అసమానత ఉంది కాబట్టి, అట్లాగే దీని పాలనా వ్యవహారం కానీ, లేకపోతే మౌలిక వసతుల కల్పన కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇదంతా కూడా ప్రాబ్లం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ని హెచ్ఎండిఏ పరిధిలాగా ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఒక ప్రపోజల్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అంతవరకు పరిధి పెంచాలని చెప్పి హెచ్ఎండిఏని పరిధిని అంతవరకు పెంచితే గ్రేటర్ హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్ సిటీగా ఒక మెగా కార్పొరేషన్గా వస్తుందనేది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక ప్లాన్. ఈ ప్రణాళికలో మనం ప్రధానంగా పరిశీలిస్తే అంతకుముందు 2007 వరకు ఎంసీహెచ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పేరుతోని హైదరాబాద్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ పాలనా వ్యవహారాలు ఉండేది. తర్వాత 2007 సంవత్సరంలో ఇది జిహెచ్ఎంసీగా రూపాంతరం చెందింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అప్పుడు 12 మున్సిపాలిటీలు అట్లాగే 8 గ్రామ పంచాయతీలని అప్పుడున్న ఎంసీహెచ్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దాన్ని జిహెచ్ఎంసీగా మార్చింది. ఆ మార్చిన తర్వాత జిహెచ్ఎంసీ అనేది ఇప్పటి వరకు దాదాపుగా 2009లో 2016లో 2020 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ ఎన్నిక అనేది డైరెక్ట్గా ఎన్నుకునే పద్ధతి కాకుండా ఎవరైతే కార్పొరేటర్లు మున్సిపాలిటీ పరిధిలో వార్డు మెంబర్లు, వార్డు కౌన్సిలర్లు, అట్లాగే కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు వీళ్ళు నేరుగా మెజారిటీ వచ్చిన కార్పొరేటర్లు మేయర్లు ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటు అక్కడ ఆ సరౌండింగ్లో ఆ పరిధిలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా ఏదైతే అంతకుముందు డైరెక్ట్ పద్ధతిలో మేయర్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ కానీ ఉంటే ఆయన ఒక పార్టీ ఉండేది, వార్డు కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉండేది, వాళ్ళు ఒక పార్టీ ఉండేది. అట్లా పార్టీల పరంగా వైరుధ్యాలు ఉండేది. తర్వాత ఇద్దరి మధ్య ఆ 2 పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం కానీ ఇతరత్ర రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా పాలన మీద పడుతుందన్న భావంతో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ మేయర్ అట్లాగే మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నుకునే పద్ధతి కాకుండా గెలిచిన వార్డు మెంబర్లు లేకపోతే కార్పొరేటర్తో తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను ప్రధానంగా జిహెచ్ఎంసీలో తీసుకొచ్చారు. ఆ తర్వాత 150 డివిజన్లు అయిన తర్వాత జిహెచ్ఎంసీ 6 డివిజన్లు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో మనం పరిశీలిస్తే 6 డివిజన్లు ఉన్నాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ ఈ 5 డివిజన్ సెంటర్లు ఈ 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 6 డివిజన్లకు సంబంధించి సర్కిల్స్ 30 సర్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇప్పుడు పాలనా వ్యవస్థ నడుస్తుంది. అట్లాగే హెచ్ఎండిఏని మనం పరిశీలిస్తే అంతకుముందు హుడా పేరుతో హెచ్ఎండిఏ ఉండేది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 2008 వరకు కొనసాగింది. కేవలం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అట్లాగే చుట్టుపక్కల ఉన్న మెదక్, రంగారెడ్డి జిల్లాలో కొంత విస్తరించి హెచ్ఎండిఏ హుడా ఉండేది. హుడాకు సంబంధించిన అంటే అంతకుముందు అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాకుండా దాని చుట్టుపక్కల అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మెయిన్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా హుడా పేరుతో నడిచేది. 2008లో హెచ్ఎండిఏ ఫామ్ అయింది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ హెచ్ఎండిఏ దాదాపు 7,200 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో చాలా పెద్ద విస్తీర్ణంతో హెచ్ఎండిఏని ఫామ్ చేశారు. హెచ్ఎండిఏ పరిధికి ఇప్పుడు మించి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. దాదాపు 340 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది అది వస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డుని చేపడుతున్నారు. ఇప్పటికే నార్త్ పార్ట్ అంటే 2 పార్టులు చేశారు రీజనల్ రింగ్ రోడ్డుని. నార్త్ పార్ట్ని ఆల్రెడీ జాతీయ రహదారిగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. లేటెస్ట్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సౌత్ పార్ట్
రీజనల్ రింగ్ రోడ్డుని నేషనల్ హైవేగా గుర్తించింది. దీంతోనే రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం కూడా ఒక జాతీయ రహదారిగా మారిపోయింది. అట్లాగే ఏదైతే ఈ యుటిలిటీస్ తరలింపుకి సంబంధించి ఒక పెండింగ్ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా, 316 కోట్లతోని ఖర్చయ్యే ఏదైతే ఈ రహదారి నిర్మాణంలో చెట్లను కొట్టివేయటం కానీ, ఇతరత్ర కరెంటు స్తంభాలు తీసివేయటం కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే దానికి ఖర్చయ్యే వ్యయం ఎవరు పెట్టుకోవాలనేది ఒక సమస్య వచ్చింది. దానికి మొన్న రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత దాని మీద నితిన్ గడ్కరీ ఆ సంబంధిత అధికారులను పిలిపించి ఇట్లాంటి సమస్యని పెండింగ్లో పెట్టద్దు, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తున్నప్పుడు దాన్ని పెండింగ్లో పెడితే మొత్తం వ్యవస్థ అంతా కూడా పెండింగ్లో పడుతుంది అనేది ఆయన చెప్పారు. అట్లాగే అక్కడ ఆ రోడ్ల మీద నిర్మించే టోల్ ప్లాజాలు ఏమైతున్నాయో ఆ టోల్ ప్లాజాలు కూడా స్టేట్ గవర్నమెంట్ కనుక యుటిలిటీస్ తరలించేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే టోల్ ప్లాజాలకు సంబంధించిన రాబడి కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి అవకాశం పోతుంది. కాబట్టి యుటిలిటీస్ తరలించే ఏదైతే వ్యయం ఉందో ఆ వ్యయం కూడా తీసుకోవాలి, మనమే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అది కూడా రీజనల్ రింగ్ రోడ్ అని దానికి ఉన్న అడ్డంకులు కూడా మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో భూసేకరణకు సంబంధించిన ఒక సమస్య ఉంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం 50-50గా చేసుకొని చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే 100 కోట్లు కేటాయించింది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి, అది కూడా స్టేట్ గవర్నమెంట్ అది కూడా తీసుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్డుకి ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఈ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధికి సంబంధించి ఏదైతే గ్రేటర్ సిటీగా చేయాలనేది ఆయన చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్. దీంట్లో దాదాపు 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. 7 కార్పొరేషన్లు మనం పరిశీలిస్తే బోడుప్పల్, ఫిర్జాద్గూడ, బండ్లగూడ, జాగేర్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్, అట్లాగే జోహర్ నగర్, ఈ 7 కార్పొరేషన్లు కూడా ఆ ప్రస్తుతం పాలక వర్గాలు ఉన్నాయి. ఈ పాలక వర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. వీటి పదవీ కాలం ప్రస్తుతం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు పెట్టి ఈ ఏదైతే మెగా సిటీగా అనుకుంటున్నారో, మెగా గ్రేటర్ హైదరాబాద్ మెగా సిటీగా చేయాలి, కార్పొరేషన్గా చేయాలని అనుకుంటున్నారో దానికి ఒక చాలా ప్రాధాన్యత కలిగిన ఒక అంశంగా అది ముందుకు వస్తుంది. అట్లాగే 30 సంబంధించి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 30 మున్సిపాలిటీలు మనం పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. అట్లాగే మేడ్చల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. అట్లాగే సంగారెడ్డిలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, మెదక్లో 2 మున్సిపాలిటీలు, మొత్తం 30 మున్సిపాలిటీలు. ఈ మున్సిపాలిటీలను కూడా ఈ 7 కార్పొరేషన్లు ఈ 30 మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా ఒక 650 కిలోమీటర్లకు సంబంధించి ఏదైతే ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఉందో అట్లాగే హెచ్ఎండిఏ 7000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఇదంతా కూడా కలిపి ఒక పెద్ద మెగా సిటీని నిర్మించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో 3 కార్పొరేషన్లు కలిపి ఒకే కార్పొరేషన్గా దాన్ని ఫామ్ చేశారు రెండేళ్ల క్రితం. ఆ 2 years బ్యాక్ ఏదైతే ఢిల్లీలో ఏదైతే 3 కార్పొరేషన్లు కలిపి ఒకే కార్పొరేషన్గా ఏర్పాటైందో ఆ విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో దాన్ని పరిశీలించాలి, దాన్ని అధ్యయనం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా ఒక మెగా సిటీ కార్పొరేషన్గా రూపాంతరం చెందితే దాంట్లో ఏ రకమైన సదుపాయాలు కల్పించాలి, దాన్ని ఏ రకంగా రూపొందించాలనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక. దాంతోపాటు ఇప్పుడు ఈ మెగా ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందో దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అంటే ఒకే మెగా సిటీగా తీసుకోవాలా, లేకపోతే 4 పార్ట్స్గా చేయాలా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా 4 పార్ట్స్గా చేయాలనేది ఇంకా అది ప్రాథమిక దశలో ఇది ఉంది. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ఏదైతే 3 కార్పొరేషన్లు కలిపి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేశారో దాన్ని ఇక్కడ హైదరాబాద్లో మెగా సిటీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 4 భాగాలుగా చేస్తారా, ఒకటే సిటీగా ఉంచుతారనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి. అట్లాగే జనాభా సంబంధించిన విభజన ఏదైతే వార్డుల వారీగా ఉందో అది కూడా సమానంగా ఉండాలి. మౌలిక వసతుల కల్పన కూడా దానికి ఎవరు అసంతృప్తి చెందకుండా అది కూడా సమానంగా ఉండాలనేది ఆయన ప్రధానంగా చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఆయన ఆ ప్రణాళికలు రచిస్తున్నారు. పద్మ, అయితే ఈ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి తెలంగాణ సర్కారు యోచిస్తున్న నేపథ్యంలో ఏమైనా విమర్శలు వస్తున్నాయా? దీనికి సంబంధించి ఏమన్నా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అప్పుడు 75 డివిజన్లు ఉండేది, దాన్ని డబల్ చేశారు. అంటే 150 డివిజన్లు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఉన్నాయి. ఈ 150 డివిజన్లలో
వార్డు వైజ్గా జనాభా సమతుల్యం లేదనేది అప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. అట్లాగే 30,000 జనాభా ఉన్నది ఒక డివిజన్గా, 1,00,000 జనాభా ఉన్నా కూడా ఒక్కొక్క డివిజన్గా, ఇట్లా అసమానతలతో కూడిన ఈ డివిజన్ పునర్విభజన చేశారు. దీనికి ఖచ్చితంగా సమాన స్థాయిలో చేయాలంటే దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీని పునర్విభజన చేయాలన్నా లేకపోతే కొత్త రకంగా మిగతా వాటిని కలుపుకొని చేయాలనేది ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన రేవంత్ రెడ్డి మనకి ఇటీవల హెచ్ఎండిఏ రివ్యూ సందర్భంగా చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి దీన్ని విస్తరించి మెగా కార్పొరేషన్ చేయాలనేదే రేవంత్ రెడ్డి ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆదాయ మార్గాలపై కూడా అన్వేషణలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగానే గ్రేటర్ పరిధిని విస్తరించాలనే ఆలోచన అయితే చేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ సప్తగిరి మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. సప్తగిరి, చెప్పండి, ఈ డివిజన్ల పునర్విభజన వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? అసలు పద్మ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు తన మార్కును చూపించే ప్రయత్నాలు చేస్తోంది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. తెలంగాణ రాష్ట్ర సమితి ఫస్ట్ లో, తర్వాత బీఆర్ఎస్ గా మారిన వాళ్ళు మా పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వము గత వాళ్ళు చేసిన మార్పులు చేర్పులు వాటన్నిటిని కూడా బేరీజు వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పడానికి, జనంలో ఒక సంకేతాలు తీసుకెళ్లడానికి చాలా మార్పులు ప్రతిపాదిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న హైదరాబాద్ కూడా ఈ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీని ప్రక్షాళన చేసి ఒక జంబో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించి మనకు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అలాగే అంటే ముంబైలో కూడా శివారు ప్రాంతాలు అన్ని మున్సిపాలిటీలు కలిపి బృహన్ ముంబై కార్పొరేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఢిల్లీలో కూడా ఇలాగే జంబో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ రేవంత్ అసలు ఏం జరుగుతుంది, ఎట్లా చేశారు వాళ్ళు, అక్కడ జరిగిన వాళ్ళు పాటించిన విధానం ఏంటి, డివిజన్లను ఎలా ఏర్పాటు చేశారు అనే అంశాల మీద కూడా కొన్ని సూచనలు సలహాలు అడిగారు రేవంత్ రెడ్డి. వాటిని అనుగుణంగా అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నిటినీ కూడా ఈ జంబో మున్సిపాలిటీలో చేర్చాలి. హైదరాబాద్ గ్రేటర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరుతో చేయాలి. అయితే దీన్ని కూడా అవసరమైతే 4 డివిజన్లుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇలా చేయాలి అని చెప్పి 2 ప్రపోజల్లు పెట్టారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు చూస్తే మొత్తం ఒక మున్సిపాలిటీలు 30 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లను ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రధానంగా వాటి లిస్టు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ దగ్గర చూస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీరు, నిజాంపేట, బడంగిపేట, మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఒక 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో చూస్తే పెద్దాంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిపట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ఉన్నాయి. అలాగే మేడ్చల్ జిల్లా పరిధిలో చూస్తే మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, కట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తే భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో చూస్తే సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల. మెదక్ జిల్లాలో తూప్రాన్, నర్సాపూర్. ఈ మున్సిపాలిటీలన్నీ కలిపి 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి గ్రేటర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చాలని
కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపాదించింది. అయితే ప్రధానంగా జనాభా ప్రాతిపదికన డివిజన్లను చేయాలి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి కొన్ని మున్సిపాలిటీలోనేమో ఎక్కువ జనాభా ఉంది, కొన్ని మున్సిపాలిటీల్లో జనాభా తక్కువ ఉంది. అలాగే కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కువ నిధులు వస్తున్నాయి, ఇంకొన్ని మున్సిపాలిటీల్లో తక్కువ నిధులు వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికన నిధుల ప్రాతిపదికన సమానంగా అందరికీ వాటా దక్కేలాగా ఉండాలి అని చెప్పి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సప్తగిరి. మొత్తంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తన మార్కు రాజకీయాలకైతే శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. ఒకవైపు ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపుతూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఆదాయ మార్గాలపై కూడా అన్వేషణలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగా గ్రేటర్ పరిధిని విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.